హాయ్ అండి. ఇది వచ్చేసి సండే రోజు అనమాట. పొద్దున్నే చూడండి, ఇక్కడ మేము పొద్దునంతా తిరుగుతూనే ఉన్నాము. మేమైతే చూడలేదు అసలు దీన్ని. అది నైటే చిక్కుకున్నట్టుంది పాము. అంటే అటువైపు పోలేదు, ఇటు సైడ్ మేము తిరిగాం కానీ పాముని చూడలేదు. తర్వాత ఎప్పుడుకో చూసాము, పిల్లలు చూస్తే అప్పుడు చూసామన్నమాట. చూడండి ఎంత పెద్దదో. జరుగుడ్డు పాము ఇది. ఇక్కడ వల ఉంది కదా, దాంట్లో ఇరుక్కుపోయింది అసలు. అది ఇంకా అటు పోవడానికి లేకుండా అక్కడ స్ట్రక్ అయిపోయింది. అక్కడ ఇరుక్కున్న దగ్గర గట్టికి పట్టేసి చర్మం కూడా కట్ అయ్యి బ్లడ్ కూడా గారుతుంది అక్కడ. ఆల్మోస్ట్ సగం చచ్చిపోయింది అది ఇరుక్కొని. అంటే నైట్ ఇరుక్కొని ఉండిద్ది. మేము అటు ఇటు తిరిగినప్పుడు కూడా కదలలేదు, అంతే ఉంది మరి. సో తర్వాత ఎప్పటికో చూసాం మేము పొద్దున్నే. ఎంత పెద్ద పాము చూడండి. 2 రోజుల క్రితమే ఇట్లాగే ఒకటి కొంచెం అవతల వైపు ఇట్లా ఇరుక్కొని, అక్కడ పక్కన ఇట్లే రేకు ఉంది, ఆ రేకు అమ్మటే చనిపోయి ఉంది. ఇరుక్కొని బోరకి ఎలాడుతా చనిపోయింది. 2 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే పాము కనపడింది. సో ఇట్లా కొంచెం అది పెట్టడం మంచి పని అయింది. మేము కోళ్ళ కోసం పెట్టాము అది. పాములు అయితే అట్లా వచ్చి ఇరుక్కుపోతున్నాయి అన్నమాట. సో ఇంకా ఈరోజైతే గోరింటాకు పెట్టుకొని చాలా రోజులు అవుతుందండి. సో ఇంకా ఎక్కడ చూసినా చెట్లే ఉండట్లేదు. అంటే ఉన్నా కానీ ఇప్పుడు చలికాలం కదా, ఆల్మోస్ట్ తెగులు వచ్చి అట్లా అయితే ఉంటున్నాయి. ఎక్కడ గోరింటాకు చెట్లు మంచిగానే లేవండి. చెట్లు అయితే ఉన్నాయి కానీ. సో మాకు ఒక చెట్టు అయితే కనపడింది. ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది, కొద్దిగా చిన్న చెట్టే అన్నమాట. ఇంకా మేమైతే కొన్ని ఆకులు అయితే కోసేసుకున్నాను, ఫ్రెష్గా ఉన్న ఆకులన్నీ. గోరింటాకు అయితే తయారు చేసుకుంటున్నామండి. ఎప్పుడన్నా పెట్టుకొని కూడా ఒక 20 రోజుల పైనే అట్లా అవుతుంది. సో ఇంత గోరింటాకు అయితే కోసుకొచ్చాను అనమాట. ఇందులో అయితే మందార ఆకులు, మందార పువ్వులు ఉన్నాయి. మొత్తం కలిపేసేసాను అనమాట. పూలు ఆకులు మొత్తం కలిసేసి ఉన్నాయి. ఇంక అయితే సపరేట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను అనమాట. సో ఇంక ఇందులోంచి కాడలు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్గా తీసేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కదా. కరివేపాకులు ఇవ్వండి, కొన్ని కరివేపాకులు అయితే వేస్తున్నాను. కరివేపాకులు ఇది టీ పొడి కొద్దిగాను, 2 నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. సో ఇంక వీటితో అయితే బాగానే ఉంటుంది. మనకి ఇష్టమైతే పెరుగు, మెంతులు ఇవన్నీ ఇంకా మనం ఏం పెట్టుకోవాలనుకుంటే అన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు. గోరింటాకు అలవాటు కాబట్టి నేను ఎప్పుడు ప్రతిసారి అన్నీ కాకుండా ఒక్కోసారి పెరుగు, ఒక్కోసారి మెంతులు, ఒక్కోసారి ఇట్లా మందార ఆకులు, పూలు ఇట్లా వేసుకొని అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. సో ఇక నాకు మా అక్కకండి ఇది, అందుకే ఇంత అయితే పడుతున్నాను. మిక్సీ అయితే మొత్తం పట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. నిమ్మకాయ కాదు, అది ఆరెంజ్ అంటారు కదా, అది చిన్న కాయలు ఇక్కడ ఒక దగ్గర చెట్టు ఉంటే అవి అయితే కోసుకొచ్చారనమాట. సో ఇంకా అవైతే వేసి నిమ్మకాయనే వాడుకోవచ్చు, ఇది కూడా పులిపే కదని చెప్పి నేను అది వాడేసాను. కరివేపాకులు కూడా కొన్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని తలగబెట్టుకుంటే ఒక అరగంట ఆగినాక తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది. తల కూడా సాఫ్ట్గా ఉండిద్ది నిజం చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మనకి అంటే రెడ్ కలర్ పెట్టుకోవాల్సిన ఎవరన్నా పెట్టుకోదలుచుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇది నారింజ కాయ అంటారు కదా, అదైతే ఒక కాయ 2 కాయలు తీసుకున్నాను. ఒకటి సరిపోయిద్దిలేండి. పులుపు కోసమే ఇది వేస్తున్నాను, నిమ్మకాయలు లేవని. సో ఇదంతా మెత్తగా పేస్ట్ చేసి అయితే గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట. మొత్తం వేసానండి, ఆకు మొత్తం వేసేసాను. ఇప్పుడు రెండోసారి కూడా వేసిన తర్వాత ఇదిగో నారింజ కాయ అయితే ఒకటి పిండుతున్నాను. ఒక కాయ పిండేసానండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అయితే తలకాయ అప్లై చేసుకుంటే చల్లగా ఉంటుంది. అంటే హెల్తీగా ఉండిద్దని అంటే నేను చెప్పలేను కానీ నాకు అలవాటైంది కాబట్టి నాకు బాగానే ఉంటుంది. అలవాటు లేని వాళ్ళకి నచ్చకపోవచ్చు బహుశా. సో నేనంటే ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను, నాకైతే బాగానే ఉంటుంది. హెయిర్ కూడా కొద్దిగా సాఫ్ట్ అనిపించింది ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల. రెడ్ కలర్ కాబట్టి ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉండదు. నాకేంటంటే నాకు ఎప్పటి నుంచో అట్లా ఈ రెడ్ కలర్ అలవాటు అయిపోయింది. ఎదుటోళ్ళకి నచ్చదు నిజం చెప్పాలంటే. నాకైతే నేను వేసుకుంటాను, నాకు అలవాటు కాబట్టి.
సో ఇంకా చేసేది ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేనైతే ఇంకా తల మొత్తం అప్లై చేసుకుంటున్నాను. కొంతమంది జుట్టు ఊడిద్ది అంటారు కానీ ఇది ఊడుతుంది, బాగా కాకపోయినా కొద్దిగైనా ఊడుతుంది. ఎవరు పడేదాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవడమేనండి. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది తల చల్లగుంటానికి కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వైట్ హెయిర్ లేకపోయినా. నాకంటే చిన్నప్పుడే బాలనరపులాగా వచ్చింది కాబట్టి చిన్నప్పుడు నేనేం పెట్టుకోలేదు. నేను ఈ ఒక 4 ఇయర్స్ అట్ల నుంచి అయితే నేను ఇట్లా గోరింటాకు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఏం చేసామంటే మాకు పొయ్యి ముట్టించుకోవడానికి పుల్లలు లేవండి. అంటే పెద్దవి ఉన్నాయిలే కానీ ఇంకా చిన్న చిన్నవి కూడా కావాలి కదా, అవి అయితే ముట్టించుకొచ్చుకుందామని చెప్పేసి అదే తెచ్చుకుందామని చెప్పేసి పుల్లల కోసం అయితే వచ్చాము నేను మా అక్కయ్య. అంటే ఇటు అంతకుముందు చెట్లు ఉన్నాయండి నరికేసినవి, అవి అయితే ఉన్నాయి చిన్న చిన్న పుల్లలు. అయితే పొయ్యి ముట్టించుకోవడానికి కొన్ని అయితే తీసుకొచ్చుకుంటున్నాం అనమాట. ఇటేమో మొత్తం పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయి ఉన్నాయి, అడుగున పావులు ఉంటాయని భయం ఉంది మాకు కూడా. సో అయినా కానీ పుల్లలు అవసరం కాబట్టి ఏరుకోవటానికి వచ్చాము. కొన్ని అయితే సండే రోజు అనమాట. ఇది వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తారనుకుంటున్నాను. మేము పొలాలు తీసే కాడ మాకు ఈ సొరకాయ చెట్టు ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. చాలా కాయలు పడ్డాయి, కొన్ని అంటే ముదిరిపోయినాయండి, పైకి ఎక్కలేము కదా. అవైతే ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మీద పాకింది, అది పడిపోయింది. కొన్ని లోపలికి ఎట్లో ఉన్నాయి, అది కోయడానికి కూడా వల్ల కాక కొన్ని కాయలు అయితే ముదిరిపోయినాయి. సో ఇక్కడ అన్ని పుల్లలు అయితే కొన్ని ఇట్లా పత్తి పుల్లలు, ములగ పుల్లలు ఇవి అయితే ఉన్నాయి. అవి అయితే పొయ్యి ముట్టుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇలా చూడండి మొత్తం చెట్టు అంతా అల్లిగిపోయింది, దీని కింద ఉన్నాయి పుల్లలు. అట్లా తీయడానికి పెద్దగా వీలు లేదులేండి, ఇటు నుంచి ఏమవుతాయని భయం ఇటు రావాలంటే. ఇంక ఇద్దరం అయితే వచ్చి పుల్లలు అయితే మొత్తం తీసుకొని కొన్ని వెళ్ళిపోయామన్నమాట. మా పత్తి చేను చూడండి, పత్తి ఎంత బాగా బయలిందో. ఈ వీడియో తీసిన తర్వాత మేము ఈ పత్తి ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పెట్టేటప్పటికి ఈ పత్తి అయితే మేము తీసేసాము. సో ఇంకా అయిపోయింది పుల్లలు అయితే. ఇంక ఈ టబ్బు నుండి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఎక్కువేం లేవులేండి, అన్ని చిన్న చిన్న పుల్లలే ఉన్నాయి, పెద్ద పెద్ద మొద్దులు అట్లా ఏం కాదు. జస్ట్ పొయ్యి అంటించుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఈ పుల్లలు అయితే కొన్ని తీసుకొని వచ్చాము. పొలం పోతే ఇట్లాంటి మొద్దులు చాలా ఉంటాయి, అక్కడ నుంచి మొయ్యలేం కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మాకు ఎటు అందుబాటులో మాయే కాబట్టి కొన్ని అట్లా తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఎట్లా కొట్ల ఈ టబ్బు నిండా ఏరేసాము, అటు తిరిగి ఇటు తిరిగి మా అక్కయ్య నేను. ఇవి తీసుకొని వెళ్ళిపోయాము. ఈ టబ్బు నిండుగా అయితే వచ్చినాయండి, మాకు సరిపోతాయి, ఒక 2 రోజులు అట్లయితే వస్తాయి. ఇంక ఇది తెచ్చేసుకొని పొయ్యి దగ్గర అయితే పెట్టేసుకున్నాము. నీళ్ళు కూడా వెంటనే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఎటు తలకి గోరింటాకు పెట్టుకున్నాం కదా, ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ కొంచెం మనకి పోవడానికి కష్టంగా ఉండిద్ది తల మీద. సో ఇక వెంటనే తలస్నానం అయితే చేసేయచ్చు. చూడండి నా హెయిర్, నాకేమో రెడ్ హెయిర్ కలర్ అలవాటు అయిపోయింది. చాలామంది ఏమో అస్సలు బాగోలేదని చెప్తున్నారు, అయినా కానీ నేను ఇంక ఇదే అలవాటు అయింది కదా, అప్పుడు ఒక్కసారైనా వేసుకుంటా బ్లాక్ హెయిర్ కలర్ కూడా. సో ఇంకా ఇట్లా గోరింటాకు పెట్టుకోవటం అలవాటు అయ్యి జుట్టు అంతా ఎర్రగా అయింది. నాకైతే నచ్చిద్దండి, చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎదుటి వాళ్ళకి, నాకైతే బాగానే నచ్చుతుంది అనమాట. సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే పొద్దున్నే ఏంటో సౌండ్లని చూస్తున్నాను. ఈ గంగిరెద్దుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారో కూడా అట్లా అనొచ్చలేదు, గంగిరెద్దుళ్ళని, సారీ. ఇంకా వీళ్ళైతే వచ్చారండి, వీళ్ళు మా ఊర్లోనే ఇట్లా ఉంటున్నారు స్కూల్ దగ్గర. ఇంకా పొద్దున్నే అయితే ఇట్లా భిక్షాటన అంటారా, దాన్ని ఏమంటారో కూడా పెద్దగా ఐడియా లేదు. సో వచ్చారు, మా అమ్మ అయితే ఒక చీర అయితే ఇచ్చింది. ఇది చూడండి ఎద్దు ఎట్లా చూస్తుందో, పొడిచేదానిలాగే ఉంది మామూలుగా అయితే.
సో ఇంకా ఒక చీర అయితే ఇచ్చింది మా అమ్మ. ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా కానీ చీర కానీ ఇంకొంత మనీ అట్లా అయితే ఇస్తాము. వాళ్ళు పేరు అడిగి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. సో ఇంకా ఇట్లయితే ఉందండి. నెక్స్ట్ డే ఇదైతే నెక్స్ట్ డే పొద్దున్నే అయితే వచ్చారండి. ఇంకా మంచు కూడా బాగా పాపం చూడండి, దీని నిండా చీరలే బాగానే మోస్తుంది మొత్తం. మా ఊర్లోనే ఉంటున్నారు వీళ్ళైతే. కాకపోతే పొద్దున్నే అయితే ఇట్లా మా ఊరు ఇట్లా తిరుగుతున్నారు, వేరే ఊర్లు కూడా వెళ్తున్నారు అన్నమాట. సో ఇంకా ఇట్లయితే ఉందండి. చూడండి, దీన్ని పైకి ఎక్కించాడు కొద్దిగా. దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది పొడిచిద్దని, కానీ సైలెంట్గానే ఉంది. సో ఇంకెట్లయితే ఉంది. మేము కొన్ని మనీ అయితే ఇచ్చేసి పంపించారనమాట. సో ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. సో ఇంకా చూడండి, గంగనిద్రలో అయితే వెళ్ళిపోతున్నారు.